వెల్కమ్ టు జనబేరి న్యూస్. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును ఎంపీ అంద ఉద్యోగుల సంఘం ప్రతినిధులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గత ఏడాది డిసెంబర్లో చైర్మన్ ను కలిసి వినతి పత్రంను అంద ఉద్యోగులు ఇచ్చారు. ప్రత్యేక ప్రతిభావంతులు వయోవృద్ధులకు ఆఫ్లైన్ ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతించే విధానాన్ని పునరుద్ధరించినందుకు చైర్మన్ కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వినతిపై సానుకూలంగా స్పందించి గత మార్చి 24న జరిగిన బోర్డు సమావేశంలో చైర్మన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వికలాంగుల హక్కుల చట్టం 2016, ఏపీ ప్రభుత్వ నియమాలు 2023 పుస్తకాన్ని చైర్మన్ బిఆర్ నాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యురాలు పనబాక లక్ష్మి పాల్గొన్నారు. మీరు ఏది తీసుకోవాలని చెప్పేసి చెప్పారు సార్. బట్ మా తృప్తి కోసం సార్ తీసుకెళ్ళండి. జానకి అది చెప్పలేదా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్ యాక్చువల్గా ఈ బుక్ని మేము మా అసోసియేషన్ ద్వారా తెలుగులో ట్రాన్స్లేట్ వేయించాం సార్. దీనికి స్పాన్సర్ అంటే మా భాష్యం రామకృష్ణ గారు నాకు చేస్తారని చెప్పి ఆయన స్పాన్సర్ చేశారు సార్. దానికి పెట్టుకోమ్మా. Okay, sir. Thank you, sir. Thank you so much. Thank you, sir. Thank you so much, sir. Thank you, sir. రామారావు గారు పెట్టింది పునరుద్ధరించారు సార్. రామారావు గారు 1983లో పెట్టారు సార్. అది మళ్ళీ మీ ఆధ్వర్యంలో పునరుద్ధరించారు. దేవుడి యొక్క సంకల్పం అంటే మేము అడిగింది కూడా యాక్చువల్గా ఏంటంటే సార్, ఏదైతే విలేజెస్లో ఉన్నారో వాళ్ళు దేవుడి దర్శనానికి రావాలనుకున్నప్పుడు ఈ ఆన్లైన్ చేసుకోవడం ఇదంతా ప్రాసెస్ మేమంటే ఎంప్లాయీస్ కాబట్టి మాకు ప్రాబ్లం లేదు సార్. కొంచెం ఒక ఎడ్యుకేషన్ కాబట్టి ప్రతి ఒక్కరికి మొత్తం ఎంతమంది ఉంటారు? 2 స్టేట్లు అంటే హ్యాండిక్యాప్డ్ వరకు వచ్చేసరికి టోటల్ యాజ్ పర్ సదరన్ సర్టిఫికేట్ ప్రకారం 12 lakhs అని ఉండేది. ఆంధ్రప్రదేశ్ మొత్తం ముఖ్యమంత్రి గారు సర్వే సార్ ఉండేది. 1996కు ముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎస్సీ ఏ విధంగా అయితే బ్యాక్లాగ్ నిర్వహిస్తున్నామో మనం టీచర్ హ్యాండిక్యాప్ నిర్వహించకూడదు అనే దీని మీద జియో తీసుకొచ్చారు సార్. అప్పటి నుంచి